సెంటిమెంట్‌ని, ఎమోషన్‌ని అద్భుతంగా పండించగల సిద్ధహస్తుడు ఈ దర్శకుడు. వాటికి తన సంగీతంతో ప్రాణం పోయగల మాంత్రికుడు ఈ సంగీత దర్శకుడు. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తుంది అంటే అది ఇంకెంత అద్భుతంగా ఉంటుంది కదా! యెస్, ఆల్రెడీ ముచ్చటగా 3 సూపర్ డూపర్ మ్యూజికల్ హిట్స్‌ని అందుకున్న ఈ కాంబినేషనే దేవిశ్రీ ప్రసాద్ గారు అండ్ డైరెక్టర్ బోయపాటి సీను గారు. యెస్, వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో 4గో హిట్ అందుకోవడానికి రెడీగా ఉన్నారు వీళ్ళిద్దరూ 'జయ జానకి నాయక' సినిమా ద్వారా. మరి ఈ సినిమా గురించి ఎన్నో సరదా కబుర్లను పంచుకోవడానికి ఇద్దరు రెడీగా ఉన్నారు. స్టార్ట్ చేసేద్దామా మన చిట్ చాట్? యాక్షన్. వావ్, సూపర్ స్టార్ట్ అసలు ఇది. ఇంకొంచెం పవర్ఫుల్ గా వస్తే ఇంటర్వ్యూ కూడా పవర్ఫుల్ గా ఉంటుందేమో సార్. ఆయన ఫుల్ పవర్ తో చెప్తే ఆయన మీరు style- ఒకసారి అలా లీగిసి మళ్ళీ అలా పడతారు చైర్లో. బట్ మీ స్టైల్లో ఒకసారి అంటే బాగుంటుందేమో. అదైతే స్క్రీన్ మీద చూస్తారు కదా. అంతే సరే. ఎస్ సార్. సో హాయ్ సార్ అండ్ హాయ్ డిఎస్పీ గారు, ఎలా ఉన్నారు ఇద్దరు? బిజీగా ఉన్నట్టున్నారేమో. రిలీజ్ దగ్గరికి వచ్చింది Yeah. కదా. ఇప్పటి వరకు అయిపోయింది. ఇప్పుడు Yeah. టెన్షన్ ఫ్రీ. No, ఓకే, finished. ముచ్చటగా 3 మ్యూజికల్ సక్సెస్ఫుల్ సినిమాల తర్వాత 4th మూవీ మీ కాంబినేషన్ లో 'జయ జానకి నాయక'. వండర్ఫుల్. మీ ఇద్దరు కాంబినేషన్ నుంచి మళ్ళీ మ్యూజిక్ వినగలగడం అండ్ ఐ థింక్ మ్యూజిక్ ఇస్ రాకింగ్ ఎవ్రీవేర్. అంటే అన్ని రకాల మేళవింపు ఉన్నాయి కదా ఈ మొత్తం ఆల్బమ్ లో. సో అన్ని రకాల టేస్ట్లు ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు సూపర్ గా. సో మీకు ఆల్బమ్ వింటేనే అర్థమై ఉంటది ఎటువంటి ఫిల్మ్ మీరు చూడబోతున్నారని. Yes. ఎందుకంటే అన్ని రకాల సాంగ్స్ వచ్చినాయని దానికి కారణం డిఫరెంట్ సబ్జెక్ట్. Exactly. ఇట్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ దట్. సో దట్ Right. ఇట్ సెల్ఫ్ గివ్స్ యూ ఎ క్లూ అబౌట్ ఏం చూడబోతున్నారు జయ జయానికి నాయకలో అని. యా, బోయపాటి గారు ఎమోషన్ హ్యాండిల్ చేస్తారు, యాక్షన్ సూపర్ గా తీస్తారు, అన్ని తెలిసిందే. లవ్ స్టోరీని ఇంత యూత్ఫుల్ లవ్ స్టోరీని ఎలా హ్యాండిల్ చేసుంటారు, మాకు ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నారు అన్నది సర్ప్రైజింగ్ గా ఉంది. మీకు మాత్రం ఇక ఇన్ని రోజులు వర్క్ చేసి మాకే అందులో చాలా సర్ప్రైజ్. నేను ఇంకా మీరేమన్నా చెప్తారేమో ఇప్పుడు అని నేను ఎదురు చూస్తున్నాను. అయితే ముందు ఒక బ్యాక్ స్టోరీ నుంచి నేను చెప్పాలి మీకు. ఓకే, చెప్పండి. ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. జయ జానకి నాయక అని ఆయన స్టోరీ నాకు చెప్పిన వెంటనే, అంటే ఫస్ట్ అప్పుడు టైటిల్ లేదు, స్టోరీ చెప్పిన వెంటనే చాలా ఎక్సైట్మెంట్ కారణం ఏంటంటే ఆల్రెడీ ఆయనతో నేను 3 సినిమాలు చేస్తున్నాను. అవును, మన భద్ర, ఇన్ఫాక్ట్ ఆయన ఫస్ట్ ఫిల్మ్ నేనే చేశాను. యా, భద్ర కానీ లెజెండ్ కానీ అండ్ తులసి కానీ. సో అన్నీ ఏంటంటే ఆయన ఎప్పుడు యాక్షన్ ప్యాక్డ్ ఉంటే అందులోనే ఎమోషన్ కూడా ఉంటుంది. సో దట్ ఈస్ హిస్ స్పెషాలిటీ. రైట్. ఆయన అదే కాకుండా నేను చేసిన సినిమాలైనా కాకుండా నేను చెయ్యని సింహ, అది కూడా నాకు చాలా ఇష్టమైన ఫిల్మ్ అండి ఆయన దాంట్లో. సో యాక్టర్స్ని ఎలా చూపించాలో కరెక్ట్గా యూనో ఆయన స్క్రిప్ట్లోనే ఫస్ట్ డిసైడ్ అయి ఉంటారు, ఇలా ఉండాలి, దీని బిహేవ్. సో అది, సో అవన్నీ నాకు తెలుసు. సో ఆయన గురించి ఈ జయజానికి నాయకకి వస్తే నాకు చాలా ఎక్సైట్మెంట్ ఇచ్చిన విషయం ఏంటంటే ఈ సెంట్రల్ పాయింట్ ఆఫ్ ది స్టోరీ ఏదైతే ఉందో ఆయన నాకు ఎప్పుడో చెప్పారు. అది ఓకే, 2007 భద్ర చేసిన వెంటనే ఓ ఒకరోజు ఈవినింగ్ నేను వేరేదో కంపోజింగ్ లో ఉన్నాను, మామూలుగా టెర్రస్ ఎక్కి ఈవినింగ్ వాక్ చేస్తున్నాను పైన సురేష్ గెస్ట్ హౌస్ లో. అప్పుడు ఆయన దగ్గర ఎక్కడ ఉన్నారంటే ఇక్కడ ఉండండి అంటే వస్తాను ఒకసారి ఇక్కడ రెండు సార్ పైకి వచ్చేయండి, గాలిలో కూర్చున్నారు రండి అంటే నేను పైకి వచ్చి సరదా ఒక సబ్జెక్ట్ చెప్తాను వినండి అని అప్పుడు చెప్పిన సబ్జెక్ట్ అండి. సో మీ అందరికి ఇప్పుడు ఈ యాంగిల్ ఇప్పుడే తెలుసు, ఆ యాంగిల్ నాకు అప్పుడే తెలుసు. సో అప్పుడు నేను అన్నాను సార్ భద్ర వేరే కైండ్ ఆఫ్ ఫిల్మ్, అసలు ఇది టోటల్ వేరేలా ఉంది సార్. తులసి తర్వాత భద్ర తులసి కూడా అయిపోయింది. కరెక్ట్, తులసి తర్వాత ఇప్పుడే సురేష్ గెస్ట్ హౌస్ అదే అంతే నాకు టక్ తులసి అయిపోయింది. సో ఐ సెడ్ రెండు ఎమోషన్ విత్ యాక్షన్ ఇది కదా, ఇది అసలు వేరేలా ఉంది సార్ అని అప్పటి నుంచి నేను మీరు ఫస్ట్ అది తీయండి అని ప్రతి సినిమాకి నేను మరి ఎందుకు ఇంత ఆలస్యం? సో ఇది దీని బ్యాక్ స్టోరీ. సో ఆ క్వశ్చన్ మళ్ళీ మీరు ఆయన అడగాలి. అవును. సో ప్రెసెంట్ కి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ కథ చెప్పిన వెంటనే ఫస్ట్ అది నాకు కిక్ ఇచ్చింది అనమాట. అంటే నాకు ఎంతో నచ్చింది కదా అప్పటి నుంచి. కలిసినప్పుడల్లా మామూలుగా మేము బయట కలిసినప్పుడు కూడా అడిగి ఉండి, ఈవెన్ నేను ఆయన సినిమా చేయని టైంలో కూడా బయట ఎక్కడ కలిసి సార్ ఆ సినిమా ఎప్పుడు సార్ తీస్తారు, ఆ సినిమా ఎప్పుడు సార్ తీస్తారని అడిగి ఉండి. సో అంత ఇష్టం నాకు ఈ సబ్జెక్ట్. సో ఇట్స్ వెరీ డిఫరెంట్ నాట్ టోటల్ గానే, ఆ ప్లాట్ వేరేలా ఉంటుంది. సో ఈ కథ చెప్పినప్పుడు దట్ వాస్ మై ఫస్ట్ ఎక్సైట్మెంట్ మాట. దాని తర్వాత బట్ ఇప్పుడు మరి బోయపాటి గారు అంటే హీ హాజ్ ఒక మార్క్ ఉంది కదా అందరికి, దే నో వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ పవర్ ఇస్ దేర్ ఇన్ హిస్ ఫిల్మ్స్ అని. సో ఆ స్టోరీని ఎంత బ్యూటిఫుల్ గా ఆయనకున్న మార్కులు బ్లెండ్ చేశారు అన్నది యాక్చువల్ ఎక్సైట్మెంట్ ఇప్పుడు సినిమా నేను చూసిన తర్వాత. సో నేను ఒకే ఒక క్వశ్చన్ అడిగాను ఆయన సబ్జెక్ట్. ఇట్స్ జనరల్గా ఆయన సినిమా అంటే చాలా పెద్ద స్పాన్ ఉంటుంది కథలో, అవును చాలా పెద్ద కథ అది. నేను అన్నాడు సార్ అద్భుతంగా ఉంది కథ, అదిరిపోయింది సార్, అసలు ఈ కథ ఇందులోకి ఎలా వస్తుంది ఆడియన్స్ ఇన్ని క్యారెక్టర్స్ వస్తుంది నేను అనుకోలే, కానీ ఈ కథను మీరు 2.5 hours ఎలా సార్ చెప్తారన్న, ఇది ఫస్ట్ క్వశ్చన్.
ఓకే. నాకు అప్పటి నుంచి అది టెన్షన్. నిజంగా ఎలా తీస్తారు, ఏదో షూటింగ్ జరుగుతుంది, ఎలా తీస్తారు, ఇది ఎలా చెప్తారని. కానీ స్పెషాలిటీ ఏంటంటే సినిమా చూసినప్పుడు అంటే స్క్రీన్ ప్లే అంత బ్యూటిఫుల్ గా చేశారు మేడం. దాని అంటే స్టార్ట్ టు ఎండ్ ఒక చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉండదు, క్లీన్ గా ఉంటుంది. ఎంతమంది క్యారెక్టర్స్, ఎన్ని ప్లాట్స్ జరుగుతున్నా కూడా. సో అండ్ ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే మీ అన్ని ఫిల్మ్స్ లో కూడా ఇది స్పెషల్ ఫిల్మ్ సార్. అవుట్ ఆఫ్ ఆల్ హిస్ ఫిల్మ్స్ దిస్ గోయింగ్ టు బి ఎ వెరీ స్పెషల్ ఫిల్మ్ బికాస్ ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ థాట్ ఇట్ సెల్ఫ్. సో దట్స్ వాట్ ఐ లైక్. ఇప్పటి వరకు ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, సాంగ్స్, ప్రెస్ మీట్, ఇంత ప్రమోషన్స్ జరుగుతూ వచ్చాయి కదా. ఈ ఒక్క 5 minutes బయట చాలు ఇంకో లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ పెంచడానికి మీరు చెప్పింది. ఎందుకంటే నాకు మొత్తం ట్రావెల్ తెలుసు కాబట్టి. ఎందుకంటే మా తర్వాత ఆయనకే తెలుసండి. సీరియస్లీ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్. అప్పటి నుంచి నేను చెప్పిన బ్యాక్ స్టోరీ ట్రావెల్ అయితే నాకు తెలిసి నాకు తప్ప ఎవరికి తెలియదు. ఓకే. యా, సో ఆ క్వశ్చన్ ఖచ్చితంగా అడగాల్సింది. ఇంత లేట్ ఎందుకు చేశారు మరి? అంత ఎక్సైట్మెంట్ అందరికి తెప్పించిన సబ్జెక్ట్. అలా అని కాదండి, మనకు దొరికిన ఆర్టిస్ట్. నెక్స్ట్ నేను సింహ చేశాను, తులసి తర్వాత. బాలైతే చేయలేము, యంగ్ కావాలి. ఓకే. ఆ తర్వాత దమ్ము చేసాం, ఒక పవర్కి వెళ్ళాలని పవర్ ప్యాక్గా వెళ్ళాం. తర్వాత చేసింది మన మళ్ళీ లెజెండ్ బాలైతే చేసాం. సరైనడికి వచ్చేసరికి నాకు ఆల్రెడీ ఒక కథ ఉంది. ఓకే. సో దాన్ని చేయడం జరిగింది. ఎగ్జాక్ట్ ఆ టైంలో ఎప్పుడో మాటిచ్చున్నాను నేను. సో తప్పకుండా సరైనడు తర్వాత నాకు ఏ అవకాశం వచ్చినా సరే వాంటెడ్లీ నేను ఇటు రావడానికి ఈ కథే ఒకటి. ప్లస్ మాట ఇచ్చాం, మాట నిలబెట్టాలి అంతే. అందువల్ల ఇన్ని రోజులు ఆగాల్సి వచ్చింది. ప్లస్ దీనిలో ఎప్పటికప్పుడు చేంజెస్ చేసుకుంటూ రావాలి. మెయిన్ ప్లాట్ అదే. సెకండ్ హాఫ్ ఎపిసోడ్స్ కానీ మొత్తం అంతా కూడా ఎప్పటికప్పుడే చేంజ్ చేసుకుంటూ ఇప్పటి వరకు నేను ఎలా ఉన్నాను నా ఇది పోకూడదు. ప్లస్ అట్ ది సేమ్ టైం క్యూట్ లవ్ స్టోరీ ఉండాలి, ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఉండాలి, సొసైటీకి ఏదో ఒకటి చెప్పాలి. ఓకే. ఇన్ని ఉన్నాయండి ఇందులో. అందుకనే అంత ఆశ్చర్యపోయారు 2.5 hours లో ఎలా అవుతుంది అని. 2.5 hours కూడా లేదు సినిమా యాక్చువల్గా కదా. 220 2.5 hours అలా 220 అని చెప్పేశారు. ఇది ఇంక్లూడింగ్ టైటిల్ సాంగ్స్ అన్ని కలిపి. సో ఆబ్వియస్ గా మాకు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఎక్కడా మిస్ అవ్వలేదు, అంటే మీ మార్క్ ఎక్కడా మిస్ అవ్వలేదు అని. సో ఈ లవ్ అండ్ యాక్షన్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది మూవీలో, మీకు ఎలా అనిపించింది చూసినప్పుడు? నాకే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. అదే బ్యూటీ ఆఫ్ ది ఫిల్మ్. సో అదే అన్న, అంటే ఆ యాక్షన్ ఏదైతే ఉందో అది మిస్ కాకుండా, బట్ అట్ ది సేమ్ టైం అది ఇప్పుడు ఎవ్రీబడి ఐడెంటిఫైస్ హిమ్ విత్ దట్ యాక్షన్ జానర్ అని చెప్పేసి మళ్ళీ దీని బ్యూటీ పోనీలా. ఓకే. దట్స్ వేర్ ఐ లవ్ ద ఫిల్మ్. సో మెయిన్ గా ఇప్పుడు కూడా ప్రతి కథకు ఒక ఫ్లేవర్ ఉంటుందండి. ఫస్ట్ టైం చెప్పేటప్పుడు ఒక ఫ్లేవర్ ఉంటుంది కదా, ఫైనల్ వరకు ఆ ఫ్లేవర్ మెయింటైన్ చేసామా లేదా అనేదే ఇట్స్ ద మెయిన్ సక్సెస్ ఆఫ్ ఎనీ ఫిల్మ్ అండి. చాలాసార్లు ఒక నరేషన్ వింటాం, ఒక స్టోరీ వింటాం, చాలా బాగుంది, బట్ సినిమా అంతా ఏం చూసిన తర్వాత మనకి చెప్పింది ఒకటి తీసింది ఒకటి అనే ఫీలింగ్ వస్తుంటుంది ఒక్కొక్కసారి. సో అలా కాకుండా ఇన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ అయినా కూడా ఆ ఫ్లేవర్ పోకుండా లాస్ట్కి అదే ఎమోషన్ అదే ఫీల్తో బయటకు వస్తున్నాము. సో ఐ థింక్ దట్ వే హీ మేడ్ ఇట్ as a వెరీ బ్యూటిఫుల్. అది ఇంకొక పెద్ద స్టెప్ అందులో ఏంటంటే ఈ సినిమా టైటిల్. ఒకరోజు కాల్ చేసి చెప్పారు, దేవి గారు ఇది టైటిల్ అనుకున్నా వినండి అన్నారు. ఏంటి సార్ అంటే జయ జానకి నాయిక అన్నారు. ఫస్ట్ నేను ఒక 15-20 seconds సైలెన్స్ ఇచ్చా, అంటే చెప్పి చూసుకుంటున్నా. జయ జానకి చూస్తే భలే ఉంది, ఎంతవరకు రీచ్ అవుద్ది ఏంటి అనేది ఆలోచించుకుంటాం కదా. అది ఫస్ట్ మనం ఎవరిని ఒపీనియన్ అనేటప్పుడు కరెక్ట్ గా చెప్పాలి. ఊరికే అడిగారు బాగుంది సార్ బాగాలేదు అని చెప్పాను. ఇంకా ఆలోచించుకుంటే నాకు చాలా అందంగా ఉన్నట్టు అనిపించింది. ప్లస్ ఇవన్నీ పక్కన పెడితే పర్ఫెక్ట్ ఫర్ ద ఫిల్మ్. ఇంకంటే ఇంక మోస్ట్ యాప్ట్ టైటిల్ అని ఉంటుంది కంటెంట్. సో అన్న పర్ఫెక్ట్ గా ఉంది. రీచ్ ఎలా ఉంటుంది అన్న దాని మీద మాత్రం మీరు డిసైడ్ చేసుకోవాలి. బట్ నాకు తెలిసి చెప్తూ ఉంటే బాగున్నట్టు ఉందండి. అప్పుడు మా ఊళ్ళందరూ చెప్తే అందరికి నచ్చింది. అంటే కొత్తగా ఉన్నప్పుడు ధన్మని ఇలా ఆలోచిస్తామండి. తను అనేది ఏంటంటే కొత్తగా ఉన్నప్పుడు ఆలోచిస్తాం, రీచ్ ఎలా ఉంటుంది, ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది. అది ఆ జానర్ లో కాకుండా వేరేలా పెట్టడమే ఈ సినిమా హైలైట్ అయిందని నా ఫీలింగ్. అండ్ ఫస్ట్ ట్రైలర్ నుంచి కూడా ఇట్ వాస్ వెరీ క్లియర్, ఇలా ఉండాలి, ఈ సాంగ్ మీద వెళ్దాం, ఆ లవ్ సాంగ్ మీద వెళ్దాం. ఫస్ట్ ఒక లవ్ ఫిల్మ్ గానీ దాన్ని స్టార్ట్ చేసి, బికాస్ దట్ ఈస్ ద మెయిన్ కంటెంట్ ఆఫ్ ద ఫిల్మ్. దాని తర్వాత సెకండ్ ట్రైలర్ వచ్చిన అందరూ షాక్ అయ్యారు. మళ్ళీ ఫస్ట్ ట్రైలర్ సర్ప్రైజ్ అయ్యారు, సెకండ్ ట్రైలర్ మళ్ళీ షాక్ అయ్యారు. అంటే ఇందులో ఎలా ఇచ్చామంటే అండి, యాక్చువల్లీ సెకండ్ అయినా ఫస్ట్ అయినా మేము అనుకుని చేసిందే. ఫస్ట్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి చేస్తే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి సర్ప్రైజ్. దాని జస్టిఫికేషన్ రెండో దానిలో ఇచ్చామండి. ఏమి ఇచ్చాం, లైఫ్లో కష్టం వచ్చిన ప్రతిసారి లైఫ్ని వదలం, కానీ ప్రేమను మాత్రం వదిలేస్తాం. నేను వదలను. ఫస్ట్ దానిలో ఏంటండి,
ఆ కంటెంట్కి జస్టిఫికేషన్. అవును. ఈ 2 కంటెంట్స్కి ట్రైలర్ జస్టిఫికేషన్ కావాలంటే చూడండి. ఈ కథ మీరు ఫస్ట్ లో డిఎస్పి గారికి చెప్పడం, ఆయన ఎప్పటి నుంచో ట్రావెల్ అవ్వడం, ఈ దీనంతటి వల్ల ఈ ప్రాజెక్ట్ డిఎస్పి గారు చేయడం ఏమైనా జరిగిందా, లేదా ఈయన చేస్తేనే ఇది ఇంత పర్ఫెక్ట్ గా ఉంటుందని మీరు ఫిక్స్ అయ్యారు? ఎలా యాక్చువల్లీ జరిగింది? అండి ఈయన చేస్తేనే ఇది యాప్ట్ అండి. ఇది ఫస్ట్ నుంచి అనుకుందే. ఒకళ్ళకి కథ కూడా ఊరికే చెప్పండి. ఓకే. తనకు మామూలుగా కూడా వేరే కథలు కూడా ఊరికే పడడం, కూర్చున్నప్పుడు మామూలుగా మాట్లాడుతూ ఉంటాం, ఎందుకంటే ఖాళీగా కూర్చోం, వేరే ఐడియాస్ ఉన్నా కూడా ఊరికే సర్వే ఇది ఎలా ఉందని మామూలు డిస్కస్ చేస్తుంటారు, చేస్తూ ఉంటాం. సో వి జస్ట్ లవ్ డిస్కసింగ్ ఆన్ డిఫరెంట్. ఇందులో ఉన్న ఈ వేరియేషన్స్ ఎవరు న్యాయం చేయగలరో నాకు ఐడియా ఉంటుందండి, కన్ఫామ్. సో అందుకని దేవి గారు 100% అంటే మీరు ఆల్బమ్ చూసిన తర్వాత ఇంకా మేము ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్ని వేరియేషన్స్ అంటే ఒక బాస్కెట్లో ఆల్ టైప్ ఆఫ్ చాక్లెట్స్, ఎవరికి ఏది కావాలన్నా తినేయచ్చు. యా, లవ్ స్టోరీ అని అన్నారు. మన హీరో హీరోయిన్స్ ఇద్దరు కూడా చాలా క్యూట్ గా అనిపించింది ఫస్ట్ థింగ్, అండ్ చాలా ఫ్రెష్ గా అనిపించింది. యూనో రకులే ఈ సినిమాలో చేయడానికి రీజన్ ఏంటి? సరైనోళ్ళలో కొంచెమే ఉంది అమ్మాయి రోల్ అని మళ్ళీ అలా అని సరైన వాళ్ళు ఆ క్యారెక్టర్ వరకు అది యాప్ట్. కాకపోతే ఏంటంటే ఒక విషయం చూసిన మాట వాస్తవం, అది చేసేటప్పుడు ఆ అమ్మాయి కెరీర్లోనే చేయని ఒక పెయిన్ఫుల్ క్యారెక్టర్ చేసింది అందులో ఒక స్టేజ్కి వెళ్ళేసరికి. రైట్. నాకు ఎంత కావాలో అంతే తీసుకునే ప్రాసెస్లో నేను కొన్ని చెప్తే ఆ అమ్మాయి రియాక్ట్ అవుతూ, నేను చెప్తూ ఉంటే అమ్మాయి రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఆ సస్టైనింగ్లో నాకు ఒక పాయింట్ దొరికింది. ఓకే. సో అక్కడ అవసరం లేదు అది, అంతవరకు చాలా ఆ సినిమాకి. సో ఈ అమ్మాయిని తర్వాత ఒక మంచి ఇలాంటి ఫీల్ గుడ్ ఇది ఉన్న దానిలో మనకి సబ్జెక్ట్ కానీ ఉంటే గ్యారంటీ ఈ అమ్మాయి యాప్ట్ అనుకున్నాను. అదే టైంలో నేను మళ్ళీ ఇది చేయడం, ఈ కథ ఓకే అవ్వడం, ఎగ్జాక్ట్లీ అప్పుడు మేము చూసున్నది ఇది చేయడం, అది నేను నా ప్రొడ్యూసర్ దగ్గర రివీల్ చేయడం, వాళ్ళు అసలు నాకు చెప్పకుండానే వెళ్ళేసేసి ధనమని అమ్మాయిని మాట్లాడేసేసి అంతా సబ్జెక్ట్ ఓకే చేయడం, అంతా అలా అయిందండి అది. ఓకే. ఓకే. యాక్చువల్గా అంటే లవ్ స్టోరీస్లో మనకి హీరోకి హీరోయిన్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండే సబ్జెక్టులు ఎక్కువ చూస్తూ ఉంటాం వేరే అదర్ జానర్స్ కంటే కూడా. కానీ బోయపాటి గారి సినిమాల్లో ఎలాంటి కమర్షియల్ జానర్ తీసుకున్నా, యాక్షన్ ఏదున్నా కూడా హీరోయిన్కి, ఆ లేడీ క్యారెక్టర్కి, ఫీమేల్ క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది కదా, బాగా గుర్తుండిపోయేలాగా. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? మీరు ఎలా ఎవ్రీ టైం ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆయన సినిమాల్లో? అది నాకు చాలా నచ్చింది. ఈవెన్ తులసి సినిమాలో కూడా చూస్తే అండి, బ్యూటిఫుల్ క్యారెక్టర్ బోత్ ద హీరోయిన్ కూడా. అలా లెజెండ్ లో అయితే మీరు చాలా క్లాప్స్ కొట్టారు. లెజెండ్ లో అయితే అవును, సితారా క్యారెక్టర్ కి దీనికి కరెక్ట్. సో అలా ప్రతి సినిమాలో కూడా. సో ఇంకోటి నాకు ఏం నచ్చుతుందంటే, జనరల్ గా ఆయన సినిమాలో చూస్తే ఎక్కువ మంది యాక్టర్స్ ఉంటారు. అవును. కొన్ని సినిమాల్లో మనం చూస్తున్నాం చాలా మంది ఆర్టిస్టులు ఉంటారు, కానీ ఎవరు రిజిస్టర్ అంటే చాలా మంది రిజిస్టర్ అవ్వరు, కొంతమంది రిజిస్టర్ అవుతారు. అందరికీ క్యారెక్టర్ ఇవ్వడం కూడా కష్టం. బట్ ఈ సినిమాలో ఏంటంటే అందరికి ఎలాగోలాగా క్యారెక్టర్ వస్తుంటే మళ్ళీ ఏదో ఇరికిచ్చినట్టు ఉండదు, క్లీన్ గా గుర్తుంటుంది. ఇప్పుడు మన సినిమాలో చూసి ఎంతమంది ఉన్నారు సార్, ఉన్నవాళ్ళు అందరూ విలన్స్ కానీ, జగపతిబాబు గారు, మిగతా వాళ్ళు కానీ, ఇంక్లూడింగ్ చలపతిరావు గారు కూడా ప్రతి సీన్ రిజిస్టర్ అయిపోయింది. సో విల్ రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫేస్ దట్ ఈస్ బీన్ ద ఫిల్మ్ అట. సో దట్ వేస్ అప్పుడు ప్రతి ఆర్టిస్ట్ కి అంత కేర్ తీసుకున్నప్పుడు ఇంకా హీరోయిన్ కి ఎంత కేర్ ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్ లోనే ఉంటుంది ఇంపార్టెన్స్. అది ఈ సినిమాలో అయితే ఇంకా ప్యూర్, ఇంకా ఆ క్యారెక్టర్ ఆ అమ్మాయి చేస్తేనే న్యాయం జరుగుతుంది. అందుకనే ఆ అమ్మాయిని మనం చేయడం జరిగింది. అందుకే టైటిల్ లో కూడా జానకి వచ్చేసింది. జానకి అంటే కథే అమ్మాయి అని అర్థం అండి. సో మీ ఇద్దరు కాంబినేషన్ తీసుకుంటే ప్రతి సినిమాలోనూ ఒక బ్యూటిఫుల్ మెలోడీ ఖచ్చితంగా ఉంటుంది. సో అలా ఈ సినిమాలో కూడా నువ్వేలే అందరికీ భలే నచ్చేసింది సాంగ్. సో భద్ర నుంచి అన్ని అలా మంచి మంచి హిట్స్ ఉన్నాయి. సో అది నిజంగా స్క్రిప్ట్ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుందా, లేదంటే అలా ఉంటే బాగుంటుంది అనేది ఏమన్నా పర్టికులర్ గా ఉంచుతారా? అలాగా డిఫరెంట్ స్క్రిప్ట్ డిమాండ్ చేస్తుంది. ఇంకోటి స్క్రిప్ట్ డిమాండ్ చేయకుండా మనం ఎంత అందులో దాన్ని కుక్కాలి కూరాలని చూసినా ఫిట్ అవుతుంది. ఎంత గొప్ప సాంగ్ అయినా రక్తి కట్ట లాస్ట్ కి. సో అలా చూసాను ఇప్పుడు వరకు మా కాంబినేషన్ మెలోడీస్ అన్ని కూడా ఇప్పుడు లెజెండ్ లో గానీ, తులసిలో గానీ, ఇందులో గానీ మెలోడీస్, భద్రలో గానీ మెలోడీస్. సో అలా చూస్తే ప్రతిదీ అది స్క్రిప్ట్ లో ఉంటుందండి. ఇందులో నువ్వేలే అసలు మీరు సినిమాలో చూస్తే ద ప్లేస్ వేర్ ద సాంగ్ బిగిన్స్ యుల్ గెట్ గూస్ బంప్స్ అన్నమాట, అలా ఉంటుంది. అండ్ మేము విన్నాము ఈ సినిమాలో ఆ సాంగ్ లో పర్టికులర్ గా మాంటేజెస్ చాలా బాగుంటాయి అని. బ్యూటిఫుల్ మాంటేజెస్ అండి, బ్యూటిఫుల్ ఉంటాయి. ఇంతకు ముందు ఎప్పుడు మీరు బోయపాటి గారి సినిమాలో చూడనటువంటి మాంటేజ్ ఉంటాయి ఇందులో. అండ్ వండర్ఫుల్ పార్టీ సాంగ్ ఇచ్చారు. ఒకటి కూడా కాదు, నాకు తెలిసి పెళ్లికి ఒకటి, పబ్కి ఒకటి, అన్నిటికీ సెలబ్రేషన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాంగ్స్ ఈ సినిమాలో ఎలా ఉన్నాయి. అన్ని అకేషన్ సాంగ్స్ ఉన్నాయి. సంగీత్ గా ఒక సాంగ్, సౌండ్ కొంచెం పెంచి
ఇట్స్ మెంట్ పర్టికులర్లీ ఫర్ సంగీత్ అనే దంచుదాం సంగీత్ అనే సాంగ్. అవును ఫస్ట్ ఏమో పబ్ లో పార్టీ చేసుకుంటే ఫుల్ పబ్ రైట్ లెట్స్ పార్టీ ఆల్ నైట్ అని. ఎప్పుడు నైట్ పార్టీ చేయని పాట. అవును అలాగే బీచ్ సాంగ్ వచ్చి జస్ట్ చిల్ బాస్ అని. అసలు ఆ సాంగ్ విజువల్స్ మీరు చూడాలండి. ఎన్నిసార్లు చూసినా మేము షాకే చూస్తున్నాం అది. అలాగే ఇందులో మెలోడీస్కి వచ్చేసరికి అంటే 2 ఉంటాయండి, 3 ఉంటాయండి. సారీ, బిగినింగ్ ఒకటి ఉంటుంది. బిగినింగ్ లో ఒక చిన్న మెలోడీ ఇంట్రడక్షన్, 1 minute సాంగ్ అందమైన సీతాకోక చిలుక. అది చాలా తర్వాత నువ్వేలే ఈ 2 మీరు ఒక అలా ఫీల్ అవుతూ ఉంటే మధ్యలో ఇంకో మెలోడీ వస్తుంది, 6 గంటకు ఉంటుందండి. అదే వీడే సాంగ్. మేము తెగ తీసాం అనేది అసలు చెప్పేది ఇది కాదండి. ఎగ్జాక్ట్లీ ఒక మంచి కథ ఎన్నుకొని మా ప్రయత్నం మేము చేసాం, అది చాలా అద్భుతంగా చేసాం, అందులో నో డౌట్ అండి. కష్టపడ్డాం, అది చాలా ఇష్టంగా. సో రేపు రిజల్ట్ ప్రేక్షకులు మాట్లాడతారు, కానీ సినిమా వైజ్ మాత్రం అండి చూస్తే గుండె మీద చేసుకొని వెళ్ళి మీరు ఫ్యామిలీతో కూర్చొని హ్యాపీగా సినిమా చూసి వచ్చేయచ్చు, అంత మంచిది ఉంటుంది. ఏబిసి అనే సెంటర్స్ లేవండి, ఏబిసి 3 సెంటర్స్ ఒకే రోలో కూర్చొని చూస్తారండి. ఏబిసి అంటే ఏ ఫర్ యాపిల్ గుర్తొచ్చింది. మళ్ళీ సెకండ్ హాఫ్ అది అయిన తర్వాత అదేనండి, అది చెప్పాలి. దానికి క్యాథరిన్ చేస్తుంది. బీచ్ సాంగ్ వచ్చేసేమో ప్రజ్ఞా జైస్వాల్. మనకి మెయిన్ హీరోయిన్ ఎటు రకులు ఉండనే ఉంది. సో అంటే ఆ అమ్మాయి చేస్తే నిజంగా ఆ అమ్మాయి చేయటం వల్ల ఆ సాంగ్ ఇది వచ్చింది అన్న అంత ఇదిగా యాప్ట్గా ఉంటుంది ఆర్టిస్ట్ కూడా. మన క్యాథరిన్ కూడా కరెక్ట్గా అమ్మాయి తగ్గి పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మన సినిమాలో పడింది. అలాగే ప్రజ్ఞా జైస్వాల్. అసలు A4 యాపిల్ కూడా అసలు విజువల్స్ మైండ్ బ్లోయింగ్ విజువల్స్. ఓకే, బ్యూటిఫుల్లీ పిక్చర్స్ చేశారు. వావ్. సో ఒక్కొక్క డైరెక్టర్ ది ఒక్కొక్క స్టైల్ ఆఫ్ మేకింగ్ అండ్ టేకింగ్ ఉంటుంది. సో ఆన్ సెట్స్ ఆయన ఎలా చేస్తారు అన్నది ఆర్టిస్ట్లకు తెలుస్తుంది. సో మ్యూజిక్ డిస్కషన్స్ లో ఆయన మీకు ఎలా నెరేట్ చేస్తారు, ఒక ఎమోషన్ ని ఎలా మీకు అందిస్తారు, ఇన్పుట్ చేస్తారు అన్నది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో ఆయనతో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ప్రతిసారి ఎలా ఉంటుంది? ఇప్పుడు కూడా అండి ఫస్ట్ నరేషన్ ఏదైతే డైరెక్టర్ నుంచి వింటున్నామో అది వెరీ ఇంపార్టెంట్ అండి నాకు. మెయిన్ బికాస్ ఐ లిసన్ టు ఇట్ ఫ్రమ్ ఏ టు జెడ్, మొత్తం స్టార్ట్ టు ఎండ్ ఇంట డైలాగ్ వర్షన్. అది 2 hours కావచ్చు, 3 hours కావచ్చు, ఒకసారి 5 hours కూడా కావచ్చు. డిపెండ్స్ ఆన్ డిఫర్స్ ఫ్రమ్ డైరెక్టర్ టు డైరెక్టర్. సో అది వింటున్నప్పుడే కొన్ని చాలా వరకు ఐడియాస్ వచ్చేస్తాయండి, చాలా వరకు అంటే వాళ్ళు డైరెక్టర్ చెప్పే విధం నుంచి ఇన్స్పైర్ అయ్యి వస్తుంటాయి. సో అలాగా. ఇంకోటి ఆయనతో ఒక ప్లస్ ఏంటంటే ఈజ్ అ గుడ్ యాక్టర్ ఆల్సో. సో చెప్పేటప్పుడు ఎక్స్ప్రెషన్ తో పాటు ఫుల్ మూడ్ లో ఉంటుంది. సో ఆల్మోస్ట్ సినిమా చూసినట్టే ఉంటుంది నాకైతే. స్టార్ట్ అంటే ఆ సినిమా చూస్తామన్నమాట. సో ఇప్పుడు ఏమే సాంగ్ ఎక్కడ చేసుకోవాలని ఆలోచించుకోవాలి అంతే. సో సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి అలాగూ. సో ఇంకోటి ఏంటంటే మోర్ ఆఫ్ హిస్ సాంగ్స్ కనెక్టెడ్ విత్ ద మూవీ కాబట్టి ఈ సాంగ్ లో ఇలా ఉండబోతున్నాయి సార్ మాంటేజెస్, ఇందులో ఇలా తీద్దాం అనుకోండి, ఇది మూడ్ ఆఫ్ ది హీరో, మూడ్ ఆఫ్ ది హీరోయిన్. సో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది కాబట్టి ఇట్స్ ఈజీ టు వర్క్ ఆన్ ఇట్. సినిమాలో ప్రతి సీను ఇంపార్టెంటే, బట్ కొన్ని అలా ఈ సినిమాలో ఎన్ని అలా ఉండబోతున్నాయి, ఎక్కడ మేము ఎక్కువ కెమెరా ఆపేసేయండి, నేను మాత్రం చూస్తాను. మీరు వెళ్తే టీవీలో కూడా వేసి ఒపీనియన్ అడుగుతా అంటారు మీరు. నెక్స్ట్ స్టేజ్ అదండి. లేదండి అలా అని కాదు, ఇందులో అసలు గ్యారంటీ చాలా మంచి ఇన్సిడెంట్స్ ఉంటాయండి, రియల్ లైఫ్లో మనకు జరిగే ఇన్సిడెంట్స్ ఉంటాయి. సో బాగా కనెక్ట్ అవుతారు ప్రతి ఒక్కళ్ళు. ఈవెన్ మీరు ఇంత మాట్లాడి నాతో మాట్లాడిన మీరు కూడా రేపు సినిమా చూసిన తర్వాత ఫట్మన్ కనెక్ట్ అయిపోతారు. ఆ ఇది ఉంటుంది. ఓకే, సూపర్. సో మళ్ళీ మీ ఇద్దరు కాంబినేషన్ లో వస్తుంది అంటే మ్యూజికల్ గా ఎంత మంచి సక్సెస్ అయిందో, అండ్ రేపు పొద్దున్న మీ ఎమోషన్ కి నా RR తోడైంది అంటే అది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని మా ఎక్స్పెక్టేషన్. ఎగ్జాక్ట్లీ ఇప్పుడే RR అయిపోయి వెళ్ళబోతే మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాం. మిక్సింగ్ DTS మిక్సింగ్ అయిపోయి మొత్తం ఫైనల్ గా చూసి ఆ కార్డు ఓపెనింగ్ కార్డు పెట్టి, ఎండ్ పెట్టకూడదు అని చెప్పి ఓపెనింగ్ కార్డు పెట్టి అది మీతో కూర్చొని మాట్లాడేసేసి. అండ్ అలాగే డైరెక్టర్ గారి థాట్స్, రిషి పంజాబీ గారు వర్క్ కూడా వన్ ఆఫ్ ది హైలైట్స్. వాళ్ళిద్దరు కాంబినేషన్ అసలు సూపర్బ్ గా ఉంది. అండ్ ఈ సినిమాలో చాలా కష్టమైన పోర్షన్స్ ఉన్నాయండి పిక్చరైజ్ చేయడానికి. ఎక్కడెక్కడికి వీళ్ళు తీసారండి అసలు, హంసలు తీయమంటూ అదంటూ ఇదంటూ. అసలు అక్కడ వరకు అసలు వీళ్ళు ఎలా తీసారు సార్ అంటే నీళ్ళు లోపలికి ఆయన తేలుతూ హంసలు అసలు చేయలేరు, అక్కడ దాకా వెళ్ళలేరు. బేసిక్ ఇప్పటి వరకు వెళ్ళలేదు. ఫస్ట్ ఫిల్మ్ మందే, కృష్ణా జిల్లా అవనిగడ్డ, కోడూరు పక్కనే ఉంటుందండి హంసలు దీవని. అసలు మనం ఎక్కడెక్కడికో వెళ్తామండి, అసలు టాప్ యాంగిల్ చూస్తే మనకు గుండె బయలుపోద్ది. కృష్ణా నది వెళ్ళి కృష్ణమ్మ వారు వెళ్ళి సముద్రాన్ని గుద్దుతుంటే ఓపెన్ అవుతారు, అలా ఉంటది. ఇక్కడ స్పెషల్ పాయింట్ ఉంది, చెప్పొచ్చు.
ఇది కృష్ణా నది మీద అసలు నేను ఇంతకుముందు ఎప్పుడు చూడాలి అటువంటి ఒక విజువల్ తీసారండి. ద రూట్ ఆఫ్ కృష్ణా నది స్టార్ట్ అయ్యి అది వెళ్ళి ఆ ఓషన్ లో కలిసి సముద్రంలో కలిసే వరకు ఒకే షాట్ లో ఒకటి తీసారు. బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో అది మీకు ఆడియోలో లేని ఒక సాంగ్ కూడా వస్తుంది అక్కడ. అది ఆయన స్పెషల్ గా తీసి అక్కడ ఒక సాంగ్ కావాలంటే అది జొన్నవిత్తులు గారు రాశారండి. అదొక స్పెషల్ ఒక బిట్ సాంగ్ కూడా చేశారు. అది అంటే అది ఆంధ్రప్రదేశ్ విజువల్ అలా ఉంటుంది. అది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక అద్భుతమైన స్పెషల్ అండి. దాన్ని అది బయటికి రావట్లేదు. కారణం ఏంటంటే కొంచెం ఇంటీరియర్స్ ఉండడం వల్ల. సో అది బయటికి తీసుకురావాలనేది కూడా ఉద్దేశం అండి. అలాగే నా కథలో కూడా ఉందండి. కథలో ఉండడం వల్ల నేను అంత దూరం వెళ్ళి దాన్ని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే అంత చేయడం జరిగింది. జొన్నవిత్తులు గారు చెప్పగానే దాని మీద ఒక అద్భుతాన్ని ఇచ్చేస్తే దానికి ఒక అద్భుతమైన మ్యూజిక్ ప్రాణం పోసి కొడేశారు. సో రేపు అది చూస్తే అసలు చూడగానే ముందు ఒక ప్రశాంతత వచ్చేస్తాను. ముందు అక్కడి నుంచి మీరు ప్రశాంతంగా ఉన్నారని నేను స్టార్ట్ అవుతాను. అలాగే ద వే హి హస్ షేప్డ్ అప్ సాయి, అది అన్బిలీవబుల్ అండి. స్క్రీన్ మీద చూస్తే మీకు తెలుస్తుంది. చాలా మంచి పేరు వస్తుంది. అండ్ ఫస్ట్ రిలీజ్ చేసింది కూడా ఆ లుక్కే కదా, అంటే ఆ ఫ్యూరియస్ గా అది కాకుండా యూనో చాలా నార్మల్ కాలేజ్ గోయింగ్ ఈ టైప్ లోనే రిలీజ్ చేశారు. మొత్తం కన్నులై పెంచారు కదా. ఎంత ఎన్ని కిలోలు? 25 to 32 kgs పెరిగాడు. పెంచి దానిలోంచి ఒక 15 సర్మ దించితే శిల్పాన్ని చెక్కుతున్నాయండి. బట్ రియల్లీ సర్ప్రైజింగ్ ద వే ద ఫిల్మ్ హ్యాస్ షేప్డ్. అంటే మన కథకి కావాలండి అది. ఆ కథకి ఫస్ట్ లో ఎలా ఉన్నాడు కుర్రోడు, ఎలా ఉన్నాడు, ఒక ఇలా ఉన్న కుర్రోడు ఇలా మారి ఇలా ఎక్కి వెళ్ళాడు అనేది ఒక ట్రావెల్ ఉంటుంది. ఆ ట్రావెల్ కి అది కావాలి. ఫస్ట్ చెప్పిన 5 నిమిషాలు బయటలో ఉండిపోయి ఆ ఎక్సైట్మెంట్ లో మొత్తం సినిమా గురించి అడిగా. పాటల్లో ఏదో ఒకటి పాడితే బాగుంటుంది కదా. ఇప్పుడు పాడుతూనే ఉంటాను కదండి. లేదు జస్ట్ 2 లైన్స్ సరదాగా విల్ కంక్లూడ్ విత్ దట్. శ్రీమణి 5 సాంగ్స్ శ్రీమణి రాశారండి. ఎక్స్ట్రాడినరీ రాశారు. అదే మీరు ఇప్పుడన్నా అంటే ఒక సాంగ్ ఏమో రామజోగి గారు రాశారు, అందమైన చిలక. అది నువ్వేలు వచ్చి చంద్రబోస్ గారు రాశారు. ఇది కాకుండా మిగతా అన్ని 5 సాంగ్స్ శ్రీమణి గారు రాశారు. ఏ ఫర్ యాపిల్, చిల్ బాస్, వీడియో చాలా బాగా రాశారు. సో ఈస్ గాట్ వెరీ బిగ్ నేమ్ ఫర్ దిస్ ఆడియో యాక్చువల్లీ ఈ లిరిక్స్ కి శ్రీమణికి. సో నేను చెప్పబోయింది ఏంటంటే పాడబోయారు అంటే ఒక పాట పడతారంటే ఇందా చెప్పబోయింది ఏంటంటే ఆర్ఆర్ స్టార్ట్ చేస్తున్నారు. వెళ్ళి మామూలుగా అంతా ఒకసారి చూపించేసిన తర్వాత దేవి గారు చూసేసిన తర్వాత మేము వచ్చేస్తాం. సరే ఈరోజు ఫలానా టైంకి ముహూర్తం అండి, ఫలానా టైం ముహూర్తం అండి. ఆ టైంలో ఏదో ఒక చిన్న ఇచ్చేసిన తర్వాత నేను వెళ్ళిపోతాను అని అంటే వచ్చి దాని ముందు కూర్చొని సార్ ఒక ఐడియా వచ్చింది చూడండి సార్ అని చెప్పి అప్పుడు జయ జానకి నాయక జయ జానకి నాయక జయ జానకి నాయక అని దాన్ని ఆ 3 వేరియేషన్లో అప్పుడు వచ్చి దీన్ని అసలు గుద్దేద్దామని సినిమాలో అని చెప్పారు. భలే ఉంది చెప్పిగా. సో అది మీరు ఏ టైం ముహూర్తం ఉన్నారో కరెక్ట్ టైంకి వచ్చేది. నేను జనరల్గా అలాగే ఫాలో అవును. అది ఆటోమేటిక్ ఆ టైం జరిగింది అంతే. అది ఎలా జరిగింది వచ్చింది కూడా అంతే జరిగింది. కరెక్ట్ ముహూర్తం అనగానే ఎగ్జాక్ట్ కొట్టి లేపారు. అదే సేమ్ ఇలాంటి కొన్ని ఉంటాయి అన్నమాట. మీ నమ్మకం నుంచి ఆ వైబ్స్ వచ్చి ఉంటాయి. సాంగ్ ఉంది అది అంటే అన్ని నేను పాడిన సాంగ్స్ ఏం లేవు ఇందులో. మీరు ఏ సాంగ్ అయినా పాడగలుగుతారు. అందమైన సీతాకోక చిలుక రంగులన్నీ తేవే రామ చిలుక తారినారి నానాన్ని చుట్టుపక్క తానాన్ని తారినారే నానా అందమైన సీతాకోక చిలుక. సారీ, ఎందుకంటే తప్పులు లిరిక్స్ పాడితే రామజోగి గారు ఫోన్ చేసి మరి ఫీల్ అవుతారు. ఏంటన్నా పాటని ఇలా చెడగొట్టారంటారు అందుకని. సో ఫైనల్ గా మా ఆడియన్స్ కి జయ జానకి నాయక గురించి ఒక 2 లైన్స్ లో ఏమన్నా అంటే నేను ఒక ప్రేక్షకుడిగా మాట్లాడుతున్నానండి, మ్యూజిక్ డైరెక్టర్ గా కాకుండా. ఎందుకంటే నేనే వీళ్ళందరూ సినిమా చేసిన మీరు ఇందాక అన్నట్టు ఫస్ట్ ప్రేక్షకుడు నేనే కాబట్టి. సో మా టీం అంతా ఒక 15 మంది రీ రికార్డింగ్ టీమ్, మా స్టూడియో టీం అందరం కలిసి చూసాం. సో ఎవ్రీబడి వాజ్ లాక్ టు ద స్క్రీన్ లైక్ దట్ మాట. టెంపో ఆఫ్ ద ఫిల్మ్ కానీ దాని ఎమోషన్ ఆఫ్ ద ఫిల్మ్ కానీ సో చాలా చోట్ల ఫీల్ అయ్యారు. సో ద కనెక్టివిటీ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ డామ్ గుడ్. సో ఇట్స్ అండ్ ఏంటంటే ఫ్యామిలీ ఫిల్మ్, లవ్ ఫిల్మ్ అండ్ యాక్షన్. సో ప్రతి ఇందాక అన్నట్టు ఏబిసి వాళ్ళందరూ ఒకే రోజులో కూర్చొని చూసే ఫిల్మ్ నిజంగా. సో దట్ మచ్ ఐ కెన్ డెఫినెట్లీ సే.
సో జై జానకి నాయక సినిమాని అందరూ చూసి దానికి జయం సమకూర్చాల్సిందిగా మా ప్రార్థన. అందరికీ నమస్కారం అండి. జయ జానకి నాయక తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చూసిన ప్రతి ఒక్కళ్ళకి ఇది సోల్ కనెక్షన్ ఉంటుందండి. అంటే ప్రతి ఆడియన్ గుండెని తాకే సినిమా అండి ఇది. తప్పకుండా మీరు, నేను చెప్పేది నిజం, నమ్ముతారు. రేపు చూసిన తర్వాత మీరే చెప్తారండి. సో ఒక మంచి సినిమా తీస్తే తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాని ఎక్కడ పెట్టుకుంటారో నాకు ఐడియా ఉందండి. అందుకని చెప్పి గుండెల్లో పెట్టుకుంటారని చెప్పానండి. సో అలాంటి మంచి సినిమా అందరూ చూసి ఆదరిస్తారు, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నానండి. తప్పకుండా మిమ్మల్ని అద్భుతంగా రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ. మీ బోయపాటి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. అండ్ August 11 థియేటర్స్ లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.